నమస్తే. మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి? వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫోన్‌లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి? ప్రైవేట్‌గా గానీ, అఫీషియల్‌గా గానీ ఎట్లాంటి కంప్లెయింట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది? మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా చేసుకోవడంతో పాటు, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు గూడా డౌన్‌లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది రెగ్యులర్‌గా మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటా ఉంటాము. ఎవరైనా ఎట్లాంటి ప్రాసెస్‌లోకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని ఒకసారి చూడండి. ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబరు ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు ఈ యాప్స్‌తో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్‌లో వెళ్లారు, ఎంత టైంలో ఆయన సేఫ్‌గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫోటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి, మా ఊర్లో ఉన్నప్పుడు ఆయన కాల్ చేశారు. నా కాల్‌ని రికార్డ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్‌ని ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్‌లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్‌లో ఎట్లా వెళ్లారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది. మన ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, కాల్ రికార్డ్స్. అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఈ వీడియోని. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్‌లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ యాప్స్‌లో లోన్ కట్టకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు. సేఫ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు, సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు అని మీకు ధైర్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. హలో అన్న నమస్తే అన్న. అన్న, నమస్తే అన్న. చెప్పండి అన్న. ఇది లోన్ యాప్లు హెరాస్మెంట్ నుంచి కొంచెం రిలీఫ్ వచ్చిందన్న. సేఫ్గా ఉన్నారా ఇప్పుడు? సేఫ్గా ఉన్నానన్న. ఓకే. మన ద్వారా వెళ్ళారన్న మీరు ప్రైవేట్గా? అవునన్న, ప్రైవేట్గా వెళ్ళాను. అన్న ఆ, అంతా మంచిగా ఉందన్న. ఇది అయిపోయి కూడా మనకి 15-20 డేస్ అవుతుంది. 15 డేస్ అయిపోయింది. ఓకే మనకి డ్యూ డేట్లు కూడా అయిపోయినాయి. ఓకే అన్న, మొన్న ఒక్కసారి మీరు ఏ నెంబర్తో లోన్ తీసుకున్నారో నాకు వాట్సాప్లో సెండ్ చేసి ఉంటారు కదా డీటెయిల్స్. అవునన్న. అవి లాస్ట్ ఒక 5 నెంబర్లు చెప్పండి అన్న. పూర్తి నెంబర్ చెప్పకండి. ఓకే. 78599. 599. ఒక్క నిమిషం అన్న. రావు గారు మీరే కదండి? అవునండి. ఓకే సార్, చెప్పండి సార్, ఏం జరిగిందండి మీకు? ఇది సార్, నేను అనుకోకుండా ఈ యాప్లలో పడిపోయా సార్. ఓకే ఇదేమైందంటే, ఏదో యూట్యూబ్ చూస్తుంటే ఇట్లా ఒక యాప్ డిస్ప్లే అయిందండి. ఓకే అయిపోయి ఒక 120 డేస్ వరకు మీకు టైం ఉంటుంది. 90 నుంచి 120 డేస్ ఉంటుంది. మీరు అమౌంట్ తీసుకోండి, మీకు 10,000 వస్తాయి, 120 డేస్లో కట్టుకోవచ్చు ఈఎంఐ రూపంలో అని వచ్చిందండి. ఓకే వస్తే నేను వద్దనుకున్నా. సర్లే, మనకు కూడా అవసరం ఉంది కదా, 120 డేస్ అంటున్నారు కదా, 4 మంత్స్లో 2,500 లెక్క పెట్టుకొని కట్టుకోవచ్చు ఓకే అని అప్లై చేశానండి. అప్లై చేసిన దాకా మనకు అది ఎలా ఉందో తెలియలేదండి. లోపల అప్లై చేశాక సడన్గా మీకు 7 డేస్కి కట్టాల్సి వస్తుంది. 5,000 6,000 అప్రూవ్ అవుతుంది. 5,000 అప్రూవ్ అవుతుంది, 7 డేస్లో పే చేయాలి. ఈ 7 డేస్ ఈ అమౌంట్ కూడా ఎంత వస్తుందని కూడా చెప్పట్లేదండి, అందులో చూపించట్లేదు. ఓకే ఈ 7 డేస్ అనేసరికి నేను వదిలేసానండి. ఓకే వదిలేసా. సర్లేని అది పట్టించుకోవాలి, లైట్ తీసుకున్నా. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకు ఆ అమౌంట్ క్రియేట్ అయిపోయిందండి. ఇది 2,800 ఎంతో క్రియేట్ అయిందండి. 5,000 కట్టాలని అందులో చూపిస్తుందండి. ఓకే చూపిస్తుంటే ఇదేంటి ఇలా అయిందని నేను మళ్ళీ ఆ యాప్ని ఓపెన్ చేసి, ఇది రాంగ్గా వచ్చింది యాప్ ఇష్యూ, నేను అప్లై చేయలేదని అందులో మెసేజ్ చేశాను. ఓకే మెసేజ్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అది అయిపోయింది, సర్లే 7 డేస్గా తీసుకున్నాం, పే చేద్దాంలే అనుకున్నా. నేను 7 డేస్ కదా, 7th రోజు పే చేద్దామని అనుకున్నా. ఓకే అనుకుంటే అది 6th రోజే మనకి అరెస్ట్మెంట్ అంటే స్టార్ట్ చేశారు. మీరు పొద్దున్నే 8 గంటలకేమో మెసేజ్ చేశారు అమౌంట్ కట్టాలని.
సరే పే చేద్దాంలే, రేపు కదా అని నేను మెసేజ్ చేశానండి. రేపు కాదండి ఈరోజే పే చేయాలి, లేకపోతే 5 నిమిషాల్లో పే చేయాలి, లేకపోతే మీకు మీ ఫొటోస్ అన్ని షేర్ చేస్తామని వస్తే నేను షాక్ అండి. అంటే నేను ఫస్ట్ టైం అలా చూడటం అది. మీకు తెలీదు అసలు ఈ 7 డేస్ లోన్ యాప్స్ అంటే ఏంటని? అసలు తెలియదండి. ఓకే. ఇదేంటి ఇలా అంటున్నారు అని ఇక నేను టెన్షన్ పడిపోయా. సర్లే అని ఎవరినో అడిగి కట్టేసా. ఓకే. కట్టేసా ఇక వద్దులే అనుకొని యాప్ని క్లోజ్ చేద్దాం అనుకునే టైంకి ఓ పాపప్ వచ్చిందండి పేమెంట్ అయిపోయాక. ఓకే. ఎంత వచ్చింది, 8,000 మీకు అప్రూవ్ అయిందని మనకి సెకండ్ లాగా పడుతున్నాయి. 5 సెకండ్స్లో అప్రూవ్ అయ్యిద్ది, మీరు ఓకే చేయండి ఓకే చేయండి అని వస్తుంటే నేను అట్టప్పటికి ఇంటూ బటన్ నొక్కానండి పైన. ఓకే. నొక్కాను సార్, అది నాకైతే నేను ఓకే చేయలేదుగా, అప్లై చేయలేదు కానీ వదిలేసాయండి. హ్మ్. ఈవినింగ్ కల్లా మళ్ళీ మిగతా 8,000 అప్రూవ్ అయింది. 4,500 ఎంతో చేంజ్ పడ్డదండి. ఓకే. పడ్డది. అందులో ఏమైంది, అందులో ఇంకా 2-3 యాప్స్ ఉన్నాయండి. అందులో ఒక దాంట్లోనే 2-3 యాప్స్ చూపిస్తుంది. హ్మ్. చూపించి ఇక మనం ఇదేంటి అమౌంట్ పడ్డదని ఓపెన్ చేస్తే చాలు, ఆ యాప్లో అమౌంట్ కూడా పడిపోయిందండి. 2,000 ఎంతో పడ్డది. ఓకే. పేమెంట్ వచ్చేసి 4,000 దాకా అట్లా చూపిస్తుంది. ఆటో క్రెడిట్ జరిగింది మీకు. ఆటో క్రెడిట్ జరిగిపోతుంది. ఇక నాకు అర్థం కాలేదు. సరే ఒకసారి ఎట్టగట్ట పేమెంట్ చేసి క్లోజ్ చేద్దాంలే అనుకొని ఇక బయట ఎక్కడో మళ్ళీ తీసుకొచ్చి అవి పేమెంట్లు చేశానండి. పేమెంట్ చేసిన 1 డే వరకు అసలు మాకేం ఇబ్బంది రాలేదండి. హ్మ్. పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇంకా అంటే ఈరోజు పేమెంట్ చేశా, 7th రోజున మళ్ళీ నా మెసేజ్ పెట్టారండి పేమెంట్ అవ్వలేదని. ఓకే. మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకున్నప్పుడు లోన్ కట్టేశారు. కట్టిన తర్వాత ఆటో క్రెడిట్ అయింది. ఆటో క్రెడిట్ అయింది. సెకండ్ టైం 2 ప్రోడక్ట్స్ నుంచి అయిందండి. 2 ప్రొడక్ట్స్ నుంచి అయింది. మళ్ళీ సెకండ్ టైం మీరు పేమెంట్ చేశాక మీకు క్రెడిట్ అవ్వకపోయినా బ్లాక్‌మెయిల్ చేశారు. పేమెంట్ మళ్ళీ వచ్చింది. వచ్చింది, పేమెంట్ చేశాను. ఓకే. చేసాక నెక్స్ట్ డే అమౌంట్ పే చేయండి అని వస్తుంది. ఈసారి ఏంటంటే నాకు అర్థమైందిగా 6th డేనే మార్నింగే పే చేసేసా వాళ్ళు అడగకముందే. ఓకే. ఓకే. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇంకా పేమెంట్ అవ్వలేదని మెసేజ్ చేయటం మొదలెట్టారు. హ్మ్. లేదండి అయిందంటే అవ్వలేదంటే యాప్లో చూడండి అంటున్నారు. యాప్లో ఓపెన్ చేస్తే అక్కడ పేమెంట్ అవ్వనట్టుగా కనిపిస్తుంది. ఓకే. లేదు నేను అలా చేశానండి అని స్క్రీన్ షాట్లు తీసి పెడితే, లేదండి మాకు రాలేదు, మాది ఇది అది అని వాళ్ళు యూపీఐ ఐడీలు పంపించి దీనికి కొట్టండి, హ్మ్. దీనికి కొడితే మేము అందులో అప్డేట్ చేస్తాం, ఇది హైయర్ అమౌంట్గా 8,000 కదా అవ్వదు, మీకు 2,000 అవుతుంది, ఓకే. మీరు మాకు చేయలేదంటే మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పచెచ్చి మళ్ళీ ఆ 8,000 కట్టానండి. ఓకే. ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది, 8,000 కట్టాను, మళ్ళీ ఇంకో 4,000 కట్టాను. మొత్తం ఫస్ట్ 12,000 పే చేశా తీసుకున్న అమౌంట్కి. మళ్ళీ తీసుకున్నాక కూడా మధ్యలో మనకి ఏజెంట్లు ఇవి ఉంటాయని తెలియదండి నాకు అసలు. ఓకే. మనకి కంపెనీ వాళ్ళే, అది ఫ్రాడ్ అని కూడా తెలియదు, ఆ కంపెనీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అనుకుంటున్నా. హ్మ్. ఈ పేమెంట్ అయిపోయిందండి. పేమెంట్ అయిపోయాక మళ్ళీ మళ్ళీ 12,000 పే చేశాకండి, అది అట్లా వదిలేసా, నేను పట్టించుకోవట్లా. ఓకే. నేనేం చేసా, ఒక 3 డేస్ తర్వాత ఇప్పటికన్నా పేమెంట్ అయిందా లేదా అందులో చూద్దామని ఓపెన్ చేశానండి. హ్మ్. ఓపెన్ చేయటం ఆలస్యం, మనకి పాపప్ ఒకటి వస్తుందండి, హ్మ్. మీకు 10,000 అప్రూవ్ అయింది, అమౌంట్ వస్తుంది, 10 సెకండ్స్లో ఓకే చేయండి అని ఏదో వస్తుంది. ఓకే. మనం ఇంటూ కొట్టినా ఏదన్నా చేయండి, ఓకే. అమౌంట్ ఆటో క్రెడిట్ అయిపోయింది. ఈసారి మళ్ళీ అమౌంట్ మళ్ళీ ఈ 2 ప్రోడక్ట్లు ఇంకొక ప్రోడక్ట్ 3 ప్రోడక్ట్ల నుంచి అమౌంట్ క్రెడిట్ అయిందండి. హ్మ్. ఇక ఏం జరిగింది, అవి కట్టడానికి వేరే యాప్లో తీసుకోవాల్సి వస్తుంది. హ్మ్. వేరే యాప్ కూడా సేమ్ అంతే, అదే ప్రాబ్లం. ఓకే. ఇట్టా చాలా అయిపోయినాయి సార్. చాలా సొంత డబ్బులు అయితేనేమి, ఇంట్లో ఉన్నాయి అయితేనేమి, పక్కన వాళ్ళ అప్పులు తీసుకుని నేను 5,000 రూపాయలు బయట టెంప్ట్ అవ్వకుండా అప్పు తీసుకుంటే నాకు ఏ ఇబ్బంది ఉండేది కదండి. హ్మ్. ఒక 5,000 కోసం తీసుకుంటే అది ఎంతగా పోయిందంటే అండి, 2-3 ల్యాక్స్కి పోయిందండి. 2-3 లాక్స్ లాస్ అయ్యారు. 2 ల్యాక్స్ లాస్ అయ్యండి. ఓకే. ఇక ఇంకా అప్పటికి బయట తెచ్చి కట్టేసి ఇంకా 1,90,000 వరకు మిగిలి ఉందండి మన దగ్గరకు వచ్చేటప్పటికి. ఓకే. ఒక్కసారి మీరు అసలు ఏ యాప్‌లో తీసుకున్నారో మీకు ఒకసారి గుర్తు చేస్తాను సార్. మీరు మనకి కాంటాక్ట్ అయ్యారు గదా! అవును సార్, అవును. మీరు నాకు డీటెయిల్స్ పంపారు. అది ఇక్కడ మన స్క్రీన్ పైన కూడా డిస్‌ప్లే అవుతా ఉంటది మన సబ్‌స్క్రైబర్స్‌కి. ఓకే సార్. ఆహ్, 7 డేస్ లోన్ యాప్స్‌లో
అవును సార్. క్యాష్ ఐఎన్ఆర్, ఈజీ అవునండి. లోను, ప్రాంప్ట్, ప్రోటాన్ ఫైనాన్స్ కోటన్ ఫైనాన్స్. అవును. వీటిల్లో తీసుకున్నారు. అవునండి. వీటిల్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చేసి 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవునండి. 34,182 రూపీస్ అనేది మీది పెండింగ్ ఉంది. అవునండి. మీరు లోన్ తీసుకున్న నెంబరు నాకు వాట్సాప్‌లో డీటెయిల్స్ పంపిన నెంబరు ఒకటే. అవును సార్. కరెక్ట్. ఇంకా 4 యాప్స్‌లో తీసుకున్నారు. స్పీడీ రీచ్, స్మార్ట్ రిచ్, రూపీ ఫ్రీ, రూపీ ఈజీ. అవును సార్. టోటల్‌గా 7 లోన్ యాప్స్‌లో మీరు లోన్ తీసుకున్నారు. అవును దగ్గర సార్. దగ్గర 96,000, 97,000 చిల్లర మీ లోన్ అమౌంట్ ఉంది. అవును సార్. అది ఆ! అప్పటికి అయన్నీ ఇంక వేరే అన్ని రీపేమెంట్లు అయిపోయి, ఇక నాకు ఇబ్బందిగా ఉండి నేను అనుకోకుండా మీకు చెప్పకూడదు గానండి. నేను వేరే ఇంకా ఎందులోన్నా లోన్ తీసుకొని కడదామని సెర్చ్ చేస్తున్నప్పుడు హ్మ్. మీ వీడియో కనిపించిందండి నాకు. హ్మ్. యూట్యూబ్‌లో చూస్తుంటారా అండి? యూట్యూబ్‌లో చూసానండి నేను. ఓకే. చూసేసరికి మీరు అంతకుముందు మన సబ్స్క్రైబర్స్ మాట్లాడినయి అయి విన్నానండి. ఓకే. విని మీకు వెంటనే నేను ఫోన్ చేశాను. బిజీ వస్తుంది. మెసేజ్ చేశా. ఓకే. మెసేజ్ చేస్తే మీరు వెంటనే రిప్లై ఇచ్చారండి నాకు. ఓకే. రిప్లై ఇచ్చారు. తర్వాత మాట్లాడదామని చెప్పిన టైంకి మీరు కాల్ చేశారు. తర్వాత మనం దాని గురించి డిస్కషన్ చేసాము. మీరు చెప్పారండి. 3 ఇట్లా మనకున్న ప్రాసెస్‌లు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు నాకు. ఓకే. ఉన్న దాంట్లో మీరు ప్రైవేట్‌గా వెళ్లారు. ప్రైవేట్‌గా వెళ్ళాను సార్. నాకు బాగా ఇబ్బందిగా ఉంది సార్ అంటే మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి అప్పుడు. థాంక్ యూ సార్. లేక థాంక్ యూ. లేకపోతే సార్ నేను అప్పుడు చాలా ఇబ్బంది పడేవాడినండి. ఓకే. ఇక్కడ మనీ కంటే మీరిచ్చిన ధైర్యం నాకు ఎంతో ప్లస్ అయిందండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీరు మనకి 11వ తారీఖు ఏప్రిల్ 11th ఏప్రిల్ 2025లో మనకి మెసేజ్ చేశారు సార్. ఆ రోజే ప్రాసెస్‌కి వెళ్లారు మీరు. అవును సార్. అవును. ఇప్పుడు ఈరోజు డేటు ఏప్రిల్ 25th. అవునండి. ఈ రోజు వరకు అంటే మన ద్వారా మీరు ప్రైవేట్ ప్రాసెస్‌కి వెళ్ళిన తర్వాత మన ద్వారా అని గాదు. మనం చెప్పిన ప్రాసెస్‌లలో ప్రాసెస్ ద్వారా అవునండి. థర్డ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్ళిన తర్వాత మీకేదైనా ఇబ్బందొచ్చిందాండి? సార్ నాకైతే ఇబ్బంది మన రిలేటివ్స్ నుంచి గానీ, ఎక్కడి నుంచి గానీ హ్మ్. ఎలాంటి రెస్పాన్స్ లేదండి. ఎందుకంటే రెగ్యులర్ కలిసేవాళ్ళున్నారు. అంటే మనకి ఈ ఫోన్‌లు, కాల్ లాగ్స్ కూడా రెగ్యులర్‌గా మన బంధువులే ఉంటాయి కండి. హ్మ్. వాళ్ళు నాకు రెగ్యులర్ టచ్‌లో ఉన్నారు. ఓకే. ఆహ్, వాళ్ళకైతే ఏమి ఇబ్బందిగా వచ్చినట్టు మనకైతే ఏమి చెప్పలేదండి. రాలేదా అంటే నేను ఒకళ్ళిద్దరిని ఏమన్నా ఎటన్నా ఫోన్ హ్యాక్ అయింది మీకేమన్నా ఇబ్బందిగా వచ్చాయా అని అడిగానండి. అడిగితే ఆ! లేదమ్మా ఏం రాలేదు మాకు అని చెప్పారండి పెద్దవాళ్ళు. ఓకే. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్‌లుండేయన్న అప్పుడు? దాదాపు 200-300 వరకు ఉండుండొచ్చు. అంటే ఎ మనకంత ఐడియా లేదు గానీ 300 వరకు 300 లోపు ఉంటాయండి. 300 లోపు వరకున్నాయి. ఆ! మీరు ఇప్పటికే చాలా అమౌంట్ లాస్ అయ్యా అన్నారు 2,00,000 వరకు. అవునండి. మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళిన తర్వాత మీకే ఇబ్బంది లేదన్నారు. ఇబ్బంది అన్ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ వాయిస్‌ని ఇద్దామనుకున్నారు. అది చాలా గొప్ప విషయం అన్న. నేను అడగగానే సరే అన్న షూర్ ఇస్తాను. ఖచ్చితంగా ఇస్తాను అని అన్నారు. ఎందుకంటే అన్న నేను మీలాంటి పరిస్థితిలో ఇంకెంతమందున్నారో. అన్నయ్య మీరు నిన్న కూడా ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. నిన్న, మొన్న. హ్మ్. నేను రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నా. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థమైతూనే ఉంది. ఎందుకంటే నేను అందులో డెప్త్‌కెళ్ళి ఇబ్బంది పడి వచ్చా బయటికి. అవును. నేనే మీకు కాల్ చేసి కంపల్సరీగా ఇంకా ఫస్ట్ తారీఖుకి ఆ టైంకి మీరు ఫ్రీ అయ్యాక చేద్దాం మాట్లాడాల్సిందే అన్నతో కంపల్సరీగా. ఇంత హ్మ్. సేవ చేసినప్పుడు మనం చేయకపోతే ఎట్టా? ఎవరికో మనలాగా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కరెక్ట్. కంపల్సరీగా వాయిస్ మాట్లాడాల్సిందే. ఎందుకంటే అన్న ఆ రోజు నేను ఆ వీడియో చూడకపోయినట్టయితే నేను ఎంత ఇబ్బంది పడేవాడినో ఆ దేవుడికే తెలియాలన్న. కరెక్ట్ అన్న. మీరొకళ్ళ హ్మ్. మాట విని తెలుసుకున్నారు. మీ మాట విని ఇంకా కొంతమంది తెలుసుకుంటారు. అది అది మనం బ్రతకడమే కాదన్న ఇంకో నలుగురిని బ్రతికిద్దాం అనుకున్నారు. చాలా గొప్ప విషయం అన్న. అసలేందంటే చాలా మంది మొహమాట పడతా ఉంటారన్న. మన ద్వారా వెళ్ళిన లేదండి. వాళ్ళు మొహమాట పడితే మనం మనం ఏమైపోతామో కూడా తెలియదండి. పరిస్థితి ఇది అట్టుంది. అదే అన్న. చాలా మంది మనం హ్మ్. ఇప్పటికి ఎంతో మంది ఒక ప్రైవేట్‌గా మన ద్వారా వెళ్ళాక చాలా మందున్నారు. చెప్పలేనంతున్నారు. కానీ వాళ్ళు గూడా వాళ్ళ వాయిస్ ఇవ్వడానికి ఇస్తామని అంటారు ప్రతి ఒక్కళ్ళు గూడా. ప్రతి ఒక్కళ్ళు మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళాక నా వాయిస్ మీకిస్తా అన్నా అని ఫస్ట్ డైలాగ్. అవును. కానీ ఏంటంటే వాళ్ళేదో మొహమాటంలోనో, బిజీలోనో పడిపోయి ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది మన ద్వారా వెళ్ళాక గాబట్టి వాళ్ళు మర్చిపోతారు పూర్తిగా దాన్ని. అట్లా కానీ మర్చిపోకూడదన్న. నేను కూడా వేరే వాళ్ళ వాయిస్ చూడబట్టే నేను ఇబ్బందిలోంచి బయటకొచ్చాను. లేకపోతే వచ్చేవాడిని కాదసలు.
కరెక్ట్ అన్న. అట్లా మన వాయిస్ కూడా ఇద్దాము. ఇస్తే ఇది ఎంతో మందిని బతికిస్తుంది అన్న ఆలోచన వాళ్ళు చేయగలిగితే, ఇదొకసారి వాళ్ళు వింటే ఖచ్చితంగా మన బయటపడ్డ వాళ్ళు ఎవరైనా వింటా ఉంటే, వాళ్ళు కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. కంపల్సరీగా ఇవ్వాలన్న. ఇస్తేనే వేరే వాళ్ళు సేఫ్ అవుతారు తప్ప, లేకపోతే వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళదు, ఇబ్బంది పడిపోతారు, ఇంకా ఇబ్బంది పడిపోతారు. కరెక్ట్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 15 డేస్ వరకు అయిందన్న మీరు ప్రాసెస్‌కి వెళ్ళి. అయిందన్న ఈ 15 రోజు days. వరకు మీకు మనసుకి ఏదైనా నాకు ప్రాబ్లమ్ ఉంది ఇతని ద్వారా వెళ్ళటం వల్ల అని అనిపించిందా అన్న? అసలు ఆ క్వశ్చనే అన్న, మీకు ఆ రోజు చెప్పాను నేను. మీరు చెప్పిన మీ వాయిస్లో ఉన్న అది అది చూసి నేను మీకు కాల్ చేసి, మీరు అడిగారు నాకు ఎందుకు కాల్ చేశారు, నా మీద మీకు ఏంటి నమ్మకం అని అడిగారు ఆ రోజు. హ్మ్. అడిగితే నేను చెప్పాను అన్న, మీ వాయిస్లోనే ఆ విశ్వాసం నమ్మకం ఉంది. మీరు చేసింది మీ సబ్స్క్రైబర్ చెప్పింది 100% కరెక్ట్గా ఉంది. మీరు బయటపడేస్తారు నాకు తెలుసు అన్న. మీరు సరే అట్లయితేనే నమ్మకం ఉంటేనే మీరు వెళ్ళండి బ్రదర్ అని కూడా చెప్పారు మీరు. నాకు గుర్తుందన్న మీరు మాట్లాడిన ప్రతి మాట. ఎందుకంటే నేను మీ నంబర్ సేవ్ చేసుకున్నానన్న. 7 డే అవును. అప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు బాగా అని చెప్పి ఎట్లాగైనా ఆ, సేవ్ చేయాలని చెప్పి మీ నంబర్ సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు అవును. మీరు నాకు కాంటాక్ట్ అయిన నంబర్ కూడా నా ఫోన్‌లో సేవ్ అయ్యి ఉంది. అవునన్న. సేవ్ చేసుకున్నాను. అందుకని మీరు బాగా గుర్తున్నారు. ఇబ్బందేమి లేదన్న. ఇక ఇక నుంచి మీకు 7 డేస్ లోన్ యాప్స్‌తో ఏ ఇబ్బంది కూడా రాదు భవిష్యత్తులో. థ్యాంక్ యూ అన్న. ఆహ్, మన సబ్‌స్క్రైబర్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారన్న? కొంతమంది కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఎట్లా ఉంటది? అసలు తీసుకోవచ్చా లేదా? లోన్లు 100% తీసుకోకుండా ఉండటమే మంచిదన్న. హ్మ్. తీసుకోకుండా ఉండటమే మంచిది. తీసుకున్నాక వాళ్ళు మనం అమౌంట్ పే చేసినా కానీ వదలరు మనని. పే చేసినా వదలరు. పే చేసి నేను పే చేసాక కూడా 12,000 పే చేశాను. మీకు కావాల్సిన ఆ స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను నేను వాట్సాప్కి. చూసాను నేను. మీకు అవి కూడా షేర్ చేయమంటే చేస్తాను నేను. ఓకే అన్న. ఎందుకంటే జెన్యున్గా నేను పే చేశాక కూడా వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను అవి కూడా మీ స్క్రీన్ షాట్లు తీశాను నేను. ఓకే అన్న. లాస్ట్ మంత్ 25th 26th ఆ టైంలో. హ్మ్. దీన్ని పేమెంట్ 12,000 చేశాం కదా, ఇంకా ఏంటంటే నాకు అప్పుడు మీ కాల్ ఇన్నదాకా కూడా ఇట్లా మధ్యలో ఏజెంట్లు ఉంటారని కానీ, నాకు వీళ్ళు కంపెనీ సరే ఓకే చేసినా కానీ వీళ్ళు ఇబ్బంది పెడతారనే విషయం తెలియదన్న. హ్మ్. యాప్‌లో క్లియర్ అయినా సరే వీళ్ళు ఇబ్బంది సరే పెడతారు. నాకేంటి మనకి అమౌంట్ పడకుండా ఇట్లా నాకు 2 సార్లు జరిగింది. హ్మ్. ఒకసారి జరిగినప్పుడు పేమెంట్ చేసేసా, నాకు 12,000 పే చేసి 24,000 అయింది. హ్మ్. ఇంకొకసారి ఇష్యూ వచ్చినప్పుడు నేనేం అడిగా అంటే వాళ్ళని కొంచెం గట్టిగా, అదేంటి ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందిగా మీరు ఎట్లా అడుగుతున్నారేంటి, ఆ డీటెయిల్స్ నాకు పంపించండి యాప్ లింకు అది ఇది అని అడిగాను. హ్మ్. అడిగేసరికి వాళ్ళు మీ 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 వాళ్ళ ఫోటోలు వైరల్ చేస్తాం అది ఇది అని పెట్టారు. హ్మ్. కానీ ఇక నేను రెస్పాండ్ అవ్వలేదు. ఇక వాళ్ళు ఏం చేశారో తెలియదు మనకప్పుడు. ఓకే. ఇక అట్టా వాళ్ళు తర్వాత నేను అసలు ఏంటి ఇంత ఇబ్బందికరంగా వెళ్ళిపోతున్నాం రోజు రోజుకి, ఇందులో అమౌంట్ పెరిగిపోతుంది. బయట అసలు మనం తీసుకుంది 5,000 కోసం చూస్తే ఇప్పుడు 3 lakhsకి వెళ్ళిపోయినాం మనం. హ్మ్. ఆల్రెడీ 2 lakhs బయట కట్టేసి ఉన్నాం, అప్పులు అయిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ 96,000 మళ్ళీ ఇంకెక్కడ తేవాలో అర్థం కాని పక్షంలో నేను ఇబ్బందులు పడుకుంటా, అనుకోకుండా యూట్యూబ్లో మీ వీడియో రావటం వల్ల నేను ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డాను. థ్యాంక్ యూ అన్న. 5,000 కోసం ట్రై చేస్తున్న మీ ప్రయత్నం 2,00,000 లాస్ట్‌లోకి తీసుకెళ్ళి ఇంకా రూ. 1,00,000 వరకు ఇంకా ₹96,000 ₹1,00,000 చిల్లర రూ. అవునన్నా. 1,00,000 వరకు పెండింగ్ ఉండి ఇంత మనోవ్యధకి మనం గురయ్యి మన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారేమో అని బాధపడి ఇది ఇంకో విషయం ఏంటంటే అన్న, ఇది మనం ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. అవును. ఇంట్లో చెప్పలేము, బయట ఎవరికి బంధువులకు చెప్పలేము. ఇది అవును. షూర్గా నేను నా బాధను వ్యక్తపరిచింది మీ ఒక్కళ్ళ దగ్గరే అన్న. అదేలెండి. ఇది ఇది ఫ్యాక్టు. ఇది మీరు మీరు నాకు రికార్డ్ చేద్దామని అనకపోయినా నేను మీకు కాల్ చేసేవాడిని కంపల్సరీగా 1వ తారీఖు 2వ తారీఖుల్లో. అన్న. ఎందుకంటే నాకు ఆ రోజే నేను ఎందుకంటే ఏ వీడియో అయితే చూశానో అన్న. దాని నుంచే నేను ధైర్యం పొందా. హ్మ్. ధైర్యాన్ని పొందా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యా. మీరు 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 ఒకటే మాట చెప్పారు నాకు, అన్న. బ్రదర్ మీరు అసలేం భయపడొద్దు, అవి మర్చిపోండి, మీరు నేనున్నాగా మేము చూసుకుంటా, హ్మ్. మీరు ప్రశాంతంగా పడుకోండి, అసలు టెన్షన్ పడొద్దు అని అన్నారు. ఓకే. కరెక్ట్గా పలానా టైంకి ఇది మనం క్లోజ్ చేస్తామన్నారు. మీరే ఆ టైంకి నాకు కాల్ చేశారు, బ్రదర్ ఇది క్లోజ్ అయింది, ఇప్పుడు ప్రాసెస్ మీరు ప్రశాంతంగా ఉండండి, మీకు ఏం కాల్స్ రావు,
మీరని చెప్పారు. మీరు ఏది చెప్పారో అదే అయిపోయింది అన్నగారు. 15 డేస్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే మనకి కొంచెం పెద్ద రిలేటివ్ ఫ్రెండ్స్ అంటే కొంచెం హై సర్కిల్ ఉంటారుగా. ఉమ్, మనకేంటంటే కాల్ లాగ్‌లో వాళ్ళ పేర్లు కొంచెం సార్ అని, అయ్యని, ఇయ్యని పెడతాం కదా! వాళ్ళనే పెద్ద టార్గెట్ చేస్తారు వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఇక నాకు మీ కాల్స్ నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు నాకు అర్థమైంది. ఉమ్, అట్ట ఉన్న ఒక ఇద్దరు ముగ్గురిని, ఒక ఐదుగురు వరకే నేను మాట్లాడానండి. ఓకే. మాట్లాడితే వాళ్ళు చెప్పారు, "ఇలాంటిది ఏమి రాలేదమ్మా. నాకెందుకు రాలేదు. ఇబ్బంది ఏమి లేదులే" అన్నారు. సరే ఏమన్నా వచ్చినా మీరు అవి పట్టించుకోమాకండి. ఉమ్, ఎందుకంటే నాకు ఫోన్ కొంచెం హ్యాక్ అయింది. ఇబ్బందికరంగా ఉందని చెప్పానండి. ఉమ్. కాకపోతే వాళ్ళకి అసలు ఏం రాలేదు. ఎవరికీ ఏం రాలేదు. ఓకే. నాకు పూర్తిగా మీ మీ మాటల్లోనే మీరు వాయిస్ ఇద్దామని అనుకున్నారు చూసారన్న. అప్పుడే హ్మ్. ఇక మీ ధైర్యం, మీ సంతోషం నాకు పూర్తిగా అర్థమైంది. ఒక మాటైతే చెప్పండన్న. నేను ముందుగా మీకో మాట చెప్తానన్న. చెప్పాను కానీ నాకు సంతోషంగా అనిపిస్తదన్న. మనం ఇట్లా సేవ్ చేసిన వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యి ఇట్లా మాట్లాడుతుంటే అంతేగన్నా మంచిగా మనం మంచిగా అనిపిస్తది. అవును కదా! మనం ఎంతో కష్టపడి వాళ్ళని సేవ్ చేస్తాం. వాళ్ళేమో మళ్ళీ ఏం తెలియనోళ్ళలాగా ఉంటే ఎలా? ఆ కృతజ్ఞత భావం అనేది ఇక నాకెందుకో అవునవును. సంతోషంగా అనిపించి నవ్వుకుంటూ మాట్లాడుతున్నా. మీరేం తప్పుగా అనుకోకండి. లేదు లేదు అన్నగారు. నేను చెప్తున్నాగా నేను కంపల్సరీ మీకు ఫస్ట్, సెకండ్‌లో చేసేవాడిని కంపల్సరీగా. హుహు. ఎందుకంటే నేను ఆ రోజే నేను అంటే ఎంతమంది ఇట్ట ఇబ్బంది పడుతున్నారనేది నాకు అర్థమైపోయింది. హ్మ్. నిన్న కూడా మనది 36,000ది ఒకటి మీరు నేను మనది ఛానెల్‌లో డైలీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటా. ఓకే అండి. ఇట్లా ఈరోజు ఏమైనా కొత్త వీడియో అప్లోడ్ చేశారా అని. ఓకే. చూస్తుంటే నిన్న అది కనిపించినప్పుడు ఇక మనం కూడా ఇవ్వాలి. నేను ఆ రోజే డిసైడ్ అయ్యా. నేను ఏ హ్మ్. రోజైతే చూశానో నేను కూడా మాట్లాడాల్సిందే. ఎవరో ఒక్కళ్ళ హెల్ప్ అయినా చాలనుకున్నా. తప్పకుండా అన్న. చాలా గ్రేట్ అన్న. అట్లా అనుకున్నారు చూసారా అన్న. అదే చాలా గొప్ప విషయం అన్న. నేను అదే చేసింది అండి. ఒక 50% అయితే మీరు చేసేది 50%. ఎందుకంటే నేను మిమ్మల్ని ఒక్కరిని కాపాడాను. మీరు ఇంకో నలుగురిని కాపాడుతారు ఈ వాయిస్ తోటి. అదే అన్నగారు. అదే ఎందుకంటే అన్నగారు నేను పడ్డ స్ట్రగులు మొత్తం 3,00,000లో మీరు 1,00,000 సేవ్ చేశారు. 2,00,000 అట్టా ఇబ్బందికరంగా మారిపోయి అసలు అవసరం లేకుండా అయినాయి అన్నగారు. ఇదేదన్నా మనకి యూజ్‌ఫుల్‌గా ఏదన్నా పలానా దానికి అయిందంటే కొంచెం బావుంటది. అవును. అన్నెసరీగా రూ. 5,000కి రూ. 2,000 మనకొస్తే రూ. 3,000 ఇంట్రెస్ట్. కరెక్ట్. అట్టా ఇది తీసి ఇయి కట్టి, కట్టి, కట్టి మీరు నమ్మరు గాని అన్నగారు నిద్రపోని రోజులు చానున్నాయి. తెలుసన్న ఆ బాధని నేను ఆల్రెడీ 2021లో అవునన్నారు. 2021లో మీరు పడ్డ బాధని నేను ముందుగానే అనుభవించానన్న. అదే అనుభవించి, అన్నగారు. అనుభవించి దాని గురించి రిసర్చ్ చేసి ఎట్లా బయటపడాలి, ఏంటి అన్నీ కనుక్కొని ఎన్ని హ్మ్. ప్రాసెస్ మీరు అబ్జర్వ్ చేసుంటే అన్న ఆహ్, మీరు అసలు నేను మీకు ఎట్లా చెప్పానన్న అంటే ప్రైవేట్‌గా వెళ్ళండని చెప్పానా మీకు? లేదు ప్రైవేట్‌గని చెప్పలా. 3 ఆప్షన్స్ చెప్పారు మీరు. నేను మీకు ఖచ్చితంగా ఎవరికైనా 3 ఆప్షన్స్ చెప్పుంటాను. అన్న ఈ చెప్పారు. దారిలో అవును. వెళ్ళండి. ఒకవేళ ఈ దారిలో కాలేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ చూసుకుందాం. అంతే. ఒకవేళ అన్ నెక్స్ట్ ఆప్షన్ కూడా కాలేదు అనుకుంటే ఇక ఫైనల్‌గా ప్రైవేట్‌గా వెళ్దాం. అదే మీరు 3 చెప్పారు. ఆలోచించుకోండి అని నాకు టైమ్ ఇచ్చారు. హ్మ్. ఆలోచించుకున్నాక ఇక మీరైతే మాకు ఇది సాల్వ్ చేయగలరనే నమ్మకం నాకు మీ వాయిస్ నుంచి ఏర్పడిందండి. థాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు అఫీషియల్‌గెళ్ళినా గాని వాళ్ళ రెస్పాన్స్ ఎట్టుంటదో మనకు తెలీదు. అన్న. అంటే ఇప్పుడున్న బిజీలో ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోతారన్న. మన కోసం చేసేవాళ్ళు ఎవరుంటారు? అదే నంబర్ ఆఫ్ కాల్స్ వస్తా ఆ ఉంటాయి. నంబర్ ఆఫ్ కాల్స్ మనం ఉంటాయి. కరెక్ట్. ఇక నాకు మీ మీద ఫుల్‌గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్రెడీ మీ వీడియోలు కూడా చూసున్నాను కాబట్టి నాకసల మీరు నమ్మరు గానీ అన్న. అది తీసి మీకు ఇచ్చేసి నేను ప్రశాంతంగా ఉన్నాను గారు ఆ రోజు నుంచి. థాంక్ యూ నిజం. అన్న. ఒకవేళ ఆ 96,000 మీరు తీసుకున్నారన్నట్టుగా నేను అనుకున్నా గానీ ఆ! నాకైతే ఇక టెన్షన్ లేదు ఆ రోజు నుంచి. మీరు ఏ లోను తీసుకోలేదు. ఏ లోను ఆహ్, కట్టాల్సిన పని లేదు. పని లేదు. పలానా సాగర్ తీసుకున్నాడు. సాగరే సాల్వ్ చేసుకుంటాడు అనుకున్నారా? వాస్తవం అన్నగారు. అది మీరు ఎట్టన్నా అర్థం చేసుకోండి గానీ, అన్న. ఆ రోజు అంటే మన తలనొప్పి తీసి హ్మ్. పక్కన మీకు పెట్టినట్టుంది నాకు. అవును. అంటే ఆ నెక్స్ట్ ప్రాసెస్ మీరు కష్టపడి మీరు చేశారు తప్ప, హ్మ్. నాదేం లేదన్నగారు అందులో. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్ అన్న. ముందుగా నాది నేను చేసింది కొంచెమే అన్న. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది చాలా పెద్దది. మీరు కొం ఏం టెన్షన్ పెట్టుకోకండి. కొంచెమేంటన్నా మీరిచ్చే ధైర్యం అది మనని లాస్ట్ స్టేజ్‌కెళ్ళి మనం ఇబ్బందికరంగా మారినప్పుడు బయటికి రావటం అంటే మామూలు విషయం గాదు. ఎంతోమంది
ఈ ఈ రూట్ తెలియక మీ మీలాంటి వారి సలహాలు తెలియక ఎంతో మంది చనిపోయారు అన్నగారు. వాస్తవంగా నేను టీవీలలో ఈ లోన్ యాప్స్ హెరాస్మెంట్తో చనిపోతున్నారని చూశాను అన్నగారు చాలాసార్లు. ఉమ్, కానీ ఈ లోన్ యాప్స్ అనుకోవట్లా నేను. ఇవే అన్న. నేనేమనుకుంటున్నా ఎంతవరకు ఈ డబ్బులు తీసుకొని కట్టకపోతే మరి అడగకుండా ఎట్టుంటారని ఇది అనుకుంటున్నా కానీ ఉమ్, ఈ 7 days ఉన్నాయని కానీ ఈ 14 days ఉన్నాయని కానీ అస్సలు నాకు తెలియదు అన్నగారు. అదే అన్న. నేను అనుకుంటున్నా ఇప్పుడు 2 లక్షలు మనం ఏదో పెద్ద తీసుకుంటాం. ఉమ్, మరి వాడు ఒక 1 year దాకా కట్టకపోతే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతారు కదా. కరెక్ట్ అన్న. ఆ ప్రాసెస్ అనుకుంటున్నా కానీ ఇదంతా ఎంత ఫ్రాడ్ ఉందని కానీ ఎంత ఉందని కానీ నాకు ఈ మధ్య వరకు కూడా అసలు తెలియదు అన్నగారు. కరెక్ట్ ఆ, అన్న. నేను అనుకోకుండా అందులోకి వెళ్ళిపోవటం అసలు అది 2-3 నెలలే అసలు 4-5 నెలలే అసలు నన్ను ఎంత ఇబ్బందికరంగా మారిపోయానంటే ఇక నా పరిస్థితి ఇక అసలు ఆ దేవుడికే తెలియాలి. అదేలేండి, నేను అర్థం చేసుకోగలను నా బాధ. ఈ వాయిస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇది అందరికీ సమానమైన బాధే అన్న. నేను ఎవరైతే ఆ లోన్ యాప్స్‌లో ఇరుక్కుంటారో వాళ్ళందరూ మీరు పడ్డ బాధ పడుతున్న వాళ్ళే. ఈ వాయిస్ వింటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ బాధ ఫేస్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పండి. మీరు నెంబర్ కానీ అన్నగారు అవసరమైతే నేను వీడియో చేయటానికి కూడా మీ ద్వారా నేను ఆలోచించా. థ్యాంక్ యూ అన్న. కాకపోతే ఇక ఏంటంటే ఈ విషయం మనకి ఎవరికి తెలియదు. వద్దులేండి అన్న, ఆ, ఎందుకంటే మీకు మీ అంటే ప్రైవసీ కూడా నాకు హ్మ్. అవసరం అది. ఎందుకంటే అన్నగారు ఆ ఇబ్బంది నుంచి ఎంతోమంది బయట రావాలనేదే నా ఆశ కూడా. కరెక్ట్ అన్న. మీ ప్రైవసీ గూడా చాలా నాకు ముఖ్యం అన్న. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుంటే, మీరు ఆల్రెడీ మనది విన్న తర్వాత మనల్ని కాంటాక్ట్ అయ్యారు గదా! అవునన్న. మీరు అబ్జర్వ్ చేసుంటే నేను ఎవ్వరి పేరు గూడా పూర్తిగా చెప్పమని చెప్పను. చెప్పరు అన్నగారు. అవును. అస్సలు చెప్పను. ఇప్పుడు మీ పేరు గూడా పూర్తిగా చెప్పమనలేదు. మీ నంబర్ గూడా పూర్తిగా చెప్పమనలేదు. అవునన్నగారు. ఎందుకంటే ఈ ఎట్లా ఉంటదంటే అన్న, చాలా మంది కొంతమంది ఇబ్బంది ఉంటారు పెట్టేవాళ్ళు వాళ్ళు. మీకు కాల్ వాళ్ళు కూడా చేసి ఉంటారు. అవును. ఉంటారు. ప వాళ్ళు కూడా ఉంటారు. దేవుళ్ళున్న చోట రాక్షసులు గూడా ఉంటారన్నట్టుగా అవును అట్లా ఇబ్బంది కొంతమందున్నారన్న. నేను రీసెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ద్వారా చాలా మంది చెప్పాలనుకుంటున్నా అన్న. అన్నగారు. మొన్న ఒకడు ఒక కామెంట్ పెట్టిండన్న మనకి. అంటే అన్న. ఎప్పుడు మనకి తప్పుడు కామెంట్లు రావు గదా! ఎందుకంటే మనం తప్పు పని చేయట్లేదు గాబట్టి. ఒకడేం అవునన్నగారు. కామెంట్ పెట్టిండంటే, "ఇదంతా సోదెవారం. సిబిల్ స్కోర్ తగ్గుతుంది, తగ్గదని ఇతను జెప్తున్నాడు. ఇదని నమ్మకండి" అని పెట్టిండు. వాడికి ఏం జెప్పాలి అంటే, వాడికి కనీసం అవగాహన లేదు. అసలు 7 డేస్ లోన్ యాప్స్ అంటే ఏంటిది? దీంట్లో లోన్ తీసుకుంటే కట్టకపోతే నిజంగానే సిబిల్ స్కోర్ తగ్గుతుందా? లేదా? అనేది వాడికి తెలీదు. తెలియదు. ఏదో పెట్టాలి. పెట్టాలి వాడు ఈ ఏదో బాధ అనుభవించి గూడా ఉండడు. ఉండడు. తెలిసినోడైతే అసలు ఆ మాట అనరండి. ఆ! వాడట్లా అనేసరికి నాకు ఉమ్. తెలుసు వీడికి తెలీదు అని. కాకపోతే ఏందంటే, ఆ కామెంట్ మన మిగతా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడతది గదన్నా! అవును. ఎవరన్నా బాధపడేవాళ్ళు. ఎవరన్నా కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడదామన్నా గానీ వాళ్ళకి అపనమ్మకం ఏర్పడుద్ది మళ్ళీ. ఆ! ఆ కామెంట్‌కి నేను మీ ద్వారా చెప్పాలనుకున్నానన్న. చాలా థాంక్ యూ అన్న. మీరు మీ సపోర్టు ఇప్పుడు ఇంతమంది మీరు కాపాడాలన్న ఉద్దేశ్యం చాలా గొప్పదన్న. మీకే సరే ఇబ్బందున్నా భవిష్యత్తులో అన్న. 7 డేస్ లోన్ యాప్స్ నుంచి నేనొకడినున్నా అని మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ ఒక మాట చెప్తానన్న. 1 మంత్‌లో పే చేసుకోవాల్సిన యాప్స్‌కి నేను ఏమి సొల్యూషన్ చెప్పలేను. వద్దు. ఓన్లీ 7 డేస్‌లో రీపే చేయాల్సిన లోన్ యాప్స్ ఉంటాయి గదన్న! అవునన్న. ఫేక్ లోన్ యాప్స్. వాటికి మన ఓకే. సిబిల్ స్కోర్‌కి సంబంధం లేదు. లోన్ కట్టకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ మన కాంటాక్ట్ లిస్ట్‌కి మన గురించి తప్పుగా పంపించి బ్లాక్‌మెయిల్ చేద్దామని చూస్తారు. ఓకే అన్న. వాటి నుంచి మిమ్మల్ని కాపాడుతాను. మిమ్మల్ననే కాదన్న, ఎవరైనా సరే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే. ఖచ్చితంగా కాపాడుతాను. మీరు చాలా గొప్ప విషయం అన్న, మీ వాయిస్ ఇచ్చారు. చెప్పండన్న, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అదే మన సబ్స్క్రైబర్‌కి ఏమన్నా ఇబ్బందులుంటే అన్న ద్వారా ప్రాసెస్ చేసుకోండి. ఇబ్బందుల నుంచి బయటపడండి అని చెప్తున్నా అన్న. థాంక్ యూ ఎందుకంటే అన్న. హ్మ్. ఎందుకంటే మరీ ఇంకా ఎక్కువ ఇబ్బందిలోకి వెళ్ళకముందే తొందరగా అందులోంచి బయటకొస్తే సేఫ్ అయితారు. ఎందుకంటే నాకు తెలిసి ఇందులో పెద్దవాళ్ళ కంటే టీనేజ్ ఏజ్ వాళ్ళు కానీ లేదంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. కరెక్ట్ అండి. వాళ్ళకి తెలియక నేనే ఇంత తెలిసినోడిని నేనే ఇందులో పడిపోయా అంటే ఇక ఇక చిన్న చిన్న వాళ్ళకి ఐడియా లేని వాళ్ళకి ఇక ఇంకా వెళ్ళిపోతారు. స్టార్టింగ్ కరెక్ట్. అది కొంచెం కొంచెం అనిపించవచ్చులే కానీ కానీ అది ఇంకా రోజు రోజుకి మనకి బర్డెన్ అయిపోద్ది. కరెక్ట్ అన్న. బర్డెన్ మీ అయిపోయి ఇంకా ఇబ్బంది పడిపోతాం. కరెక్ట్. మీదే దానికి ఉదాహరణ అన్న. 5,000తో మొదలైన మీ ప్రయాణం 2,00,000 లాస్ అయ్యి ఇంకా రూ. 1,00,000 లిమిట్ ఉండి అంత ఇబ్బంది మీకు పెట్టిందంటే ఇది మామూలు విషయం గాదు. మామూలు విషయం కాదన్న. నేను 2,00,000 లాస్ అవ్వటం అంటే అసలు అది చిన్న విషయం గాదన్న.
అంతేగన్నా ఇప్పుడు ఈ వీడు రేపొద్దున కట్టకపోతే అసలు ఇక వీడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఇది వేరే చోట తీసుకోవడం ఈడ కట్టడం. కరెక్ట్. మళ్ళీ ఈడు కట్టకపోతే వాడుకోడు కాబట్టి వీడికి తీసుకొని ఆడికి కట్టడం. కరెక్ట్. ఈ మనకు మధ్య మన మనకొచ్చేది హాఫ్ అమౌంట్, హ్మ్. కానీ మనం ఫుల్ పే చేసేది ఫుల్ అమౌంట్. కరెక్ట్ అండి. అసలు అంతా అసలు ఎట్ట వెళ్ళిపోయామో మనకే తెలియకుండా అందులోకి వెళ్ళిపోయాం అన్నమాట. కరెక్ట్ అండి. ఈ మధ్య ఆమె నమ్ముతారో లేదో మనకి అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ కాల్ చేస్తున్నారన్న. అవునవునన్న, అందరూ వాళ్ళు ఇందులో. తెలియక ఏదో లింక్ పైన క్లిక్ చేయటము, ఇబ్బంది పడటం, "అన్న ఇట్లా సంగతన్న ఇట్లా కాల్ చేస్తున్నారన్న" అని చెప్తే నాకేమో మనసుకు బాధ అనిపిస్తా ఉంటది. మీరెందుకు ఇరుక్కున్నారమ్మా దాంట్లో? అవునన్నయ్య, అందరూ ఇది తెలుసో తెలియకో అందులోకి వెళ్ళిపోతున్నారు. అందులోంచి బయట రావైతే కావట్లేదు. హ్మ్. ఇబ్బందికరంగా మారిపోతుంది అది. కరెక్ట్. అది కరెక్ట్. ఇదేమో ఎవరికి చెప్పుకోలేము. హ్మ్. ఇప్పుడు ఒక 5,000 మనకు వచ్చింది ఎంత అన్నగారు? 2,700 300 వచ్చింది, 800 వచ్చింది. 5,000కి మనకి 3,000 క్రియేట్ అవుతాయన్న. 3,000 వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇట్లా ఆన్లైన్ ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాం అంటే ఎంత వచ్చినాయి? 3,000. 3,000 అక్కడ ఎన్ని తీసుకున్నాం? 3,000 ఎవరన్నా అడుక్కుంటే అయిపోయేదేగా అంటారు ఎవరు చెప్పినా. కరెక్ట్. అన్న అవసరం. ఇందులో వాస్తవానికి ఎక్కడ డబ్బులు పుట్టకపోతే, మనం ఉమ్, ఎక్కడైనా వస్తువు పెట్టుకొనైనా డబ్బులు తెచ్చుకోవడం మంచిది గానీ, కొత్తగా అవును, వీటిలో ఇరుక్కోవడం అంటే అవగాహన లేకుండా, వీటిలో అవునవును. ఇరుక్కోవడం మాత్రం చాలా డేంజర్ అన్న. చెప్తున్నా కన్నా, నేను చూసినప్పుడు దాంట్లో ఎలా ఉందంటే 90 డేస్ నుంచి 120 డేస్ వరకు మీకు ఉందని ఈ మన యూట్యూబ్లో చూపిస్తుంది అన్నగారు. హ్మ్. యూట్యూబ్లో ఒక చోట కనిపిస్తుంది అడ్వర్టైజ్‌మెంట్ ఒస్తుంది. అడ్వర్టైజ్మెంట్ లాగా. హ్మ్. సర్లే మనం అప్లై చేసి చూద్దాం, వస్తే వస్తే ఓ 4 మంత్స్ కదా ఏముందిలే అన్నట్టుగా పోయా అన్నగారు ఫస్ట్ అయితే. హ్మ్. ఇక తర్వాత ఇబ్బందులు పడి పడి ఇక అటు అయ్యి ఇటు అయ్యి అంతా ఇక మామూలు ఇబ్బందులు పడలేదండి. అదేలెండి. ఇంక ఇప్పుడైతే అన్న ఇంకొకటి, మనం మనం చెప్పిన ఆప్షన్స్‌లలో మీరు థర్డ్ ఆప్షన్ ఎంచుకొని ప్రైవేట్‌గా అవునవును, వెళ్లారు గదా! అవునన్నగారు. మా ప్రైవేట్‌గా వెళ్ళటం, నేను రెస్పాన్సిబిలిటీ దానికి తీసుకోవటం, దానివల్ల అవును మీరు 100% సేఫ్ అయ్యానంటారా? కాలేదంటారన్న? అన్నగారు, 100% కాదు, 200% అయ్యా. ఇప్పుడైతే ఎందుకంటే ఇబ్బంది లేదు గదన్న. నేను మీకు ఏం చెప్పాను, నేను ఇక ఆ రోజే అది తీసేసాను అన్నగారు నా మైండ్లోంచి. మీరు అదే చెప్పారు నాకు కూడా. హ్మ్. మీరు వదిలేసేయండి, నేను చూసుకుంటా దాని సంగతి అని చెప్పారు. హ్మ్. ఇక నేను ఆ రోజు కొంచెం అంటే ఏ రోజైతే మనం ప్రాసెస్కి వెళ్దాం అనుకున్నామో ఆ నైట్ కొంచెం అంత ఇబ్బంది పడ్డా. హ్మ్. కానీ తర్వాత నుంచి నాకు నెక్స్ట్ డే అసలు దాని గురించి ఇక నేను మర్చిపోయా. ఓకే. మీరే కాల్ చేశారు నాకు, ప్రాసెస్ కంప్లీట్ అయింది అన్నగారు మరి అని చెప్పారు. థ్యాంక్స్ చెప్పాను అంతే. మళ్ళీ మనకు ఎలాంటి కాస్ట్ కానీ మన బంధువులకు కానీ హ్మ్. నాకు తెలిసి నేను వెరిఫై చేసిన ఏ ఒక్కళ్ళకి కూడా వెళ్ళలేదు. నేను ఒక హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని ఒక 10 మందిని, తర్వాత కొంచెం రెగ్యులర్ టచ్ ఉన్న వాళ్ళని ఒక 10 మంది 20 మందిని హ్మ్. అడిగా. అంటే మనకి ఎల్లుంటే ఏదో ఒక సర్కిల్ ద్వారా మన దాకా వస్తుంది మెసేజ్. కరెక్ట్. కానీ అసలు వెళ్ళలేదు. ఇప్పుడు నేను అందులోంచి దాదాపు 100% 200% బయటపడే ఉన్నా. ఏమి ఇబ్బంది లేదన్నా. మీరు ఇగ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. మీకేదైనా ఇబ్బందుంటే నేనున్నానని గుర్తుంచుకోండి. థాంక్ యూ అన్న. మనం దగ్గర దగ్గర 30 నిమిషాల సేపు మీ సమయాన్నిచ్చారు. ఈ 30 నిమిషాలు మీరిచ్చిన సమయం ఒక 30 మందినైనా కాపాడుతుంది. నేను గ్యారంటీ ఇస్తా అన్న దానికి. ఓకే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. టెన్షన్ ఏమి లేదన్నా. వదిలేసేయండి. మీకేదైనా ఇబ్బందుంటే నేనున్నా అని గుర్తుంచుకోండి. ఆ విషయాన్ని ఓకే, పూర్తిగా మర్చిపోండన్న. హ్యాపీగా ఉండండి. ఓకే మీకేదైనా అన్న. డౌట్ ఉంటే నాకు మళ్ళీ కాల్ చేయండన్న. నేను మీ వాయిస్‌ని మీ ఇష్టపూర్వకంగా రికార్డ్ చేశాను. మీ ఇష్టపూర్వకంగా మీరు చేయమంటేనే. 100% అన్నగారు. రికార్డ్ చేశాను. మన ఛానెల్‌లో గూడా రేపు గాని, ఎల్లుండి గాని ఎడిట్ చేశాక నేను ఎడిట్ అంటే ఆ డిస్‌ప్లే పైన మీరు లోన్ తీసుకున్న డీటెయిల్స్ అవి పెట్టాలి గదన్నా! అవును గారు, తెలియాలి అవన్నీ కదా అందరు. తెలియాలి గదా అందరికి. అవును. అందుకోసమని అవన్నీ స్క్రీన్ షాట్స్ యాడ్ చేసిన తర్వాత నేను క్లియర్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తానన్నా. ఓకే అప్‌లోడ్ అన్న. చేశాక మీరు ఒకవేళ చూసుంటే ఖచ్చితంగా అది మీరేనా కాదా అని ఒక కామెంట్ పెట్టండి. అది ఇంకా వేరే వాళ్ళకి గూడా ధైర్యాన్నిచ్చే ఛాన్స్. చూస్తే పెట్టండి. ఓకే అన్నగారు. ఓకేనా? థాంక్ చూస్తా యూ అన్న. కంపల్సరీగా. మన ఛానల్‌ని నేను రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాను గారు. ఎవరన్నా ఇబ్బందుల నుంచి సేవ్ అయ్యారా లేదా అని చూస్తూనే ఉన్నా. ఇంకా చాలా కాల్స్ ఉన్నాయన్న అప్‌లోడ్ చేయనివి. ఓకే. కాకపోతే ఇక నేను మీకు కాల్ చేస్తా అన్న ఫస్ట్. ఎందుకంటే ఓకే. దగ్గర దగ్గర 30 నిమిషాలు మీరు పడ్డ బాధ ప్రతీదీ ఉంది దీంట్లో. ఆటో క్రెడిట్ జరిగింది మీకు. ఏజెంట్స్ బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ ఆహ్, ఏజెంట్స్ బ్లాక్‌మెయిల్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి అన్నగారు. బ్లాక్‌మెయిల్ చేశారు. హ్మ్. ఇంకోటేంటంటే అల్టిమేట్‌గా సేఫ్‌గా ఉన్నారు. అవునన్నగారు. మళ్ళీ తక్కువ గూడా గాదు. మీకు 12 ప్రొడక్ట్స్ వరకు ఉన్నాయి. అవునండి. 3 లోన్ యాప్స్ ఉన్నాయి.
అవునన్న. ఇక మీకు అన్ని రకాలుగా ఇబ్బంది జరిగిందన్న. 5,000తో మొదలుపెట్టి 2,00,000 లాస్ అయ్యారు. మళ్ళీ రూ. 1,00,000 పెండింగ్ ఉంది. అవునన్న గారు. ఫస్ట్ మీ వీడియో అప్‌లోడ్ చేస్తాను. మిగతా వాళ్ళందరియి గూడా ఎక్కువ అమౌంట్ ఉన్నా సరే, వాళ్ళు ఇంత క్లియర్‌గా చెప్పలేదు అండ్ నాకు ఏజెంట్స్ గూడా చేశారు అనేది మీ అనుభవం మీరు పూర్తిగా షేర్ చేసుకున్నారు గదన్న. చాలామంది అవును గారు. ఏంటంటే ఇంత ఫ్రీగా మాట్లాడకుండా మొహమాట పడతా నాకు ఉంటారు. ఆ! నాకు ఒక్క సబ్స్క్రైబర్ సేవ్ అయినా గానీ నేను నాకు హ్యాపీ అన్నగారు. 100% సేఫ్ అవుతారన్న. దానికి హ్మ్. నాది గ్యారంటీ. ఎందుకంటే మనం ఎందుకంటే రెగ్యులర్‌గా నేనది ఆ వాయిస్ ఆ రోజు ఇచ్చిన అతను ఎవరిదో అది నేను చూడకపోయినట్టయితే హ్మ్. నేను ఇబ్బంది పడిపోయానో అసలు ఎట్టుండేదో పరిస్థితి కూడా చెప్పలేము అన్నగారు. కరెక్ట్. 100% మీ వాయిస్ వల్ల సేఫ్ అవుతారు. ఎందుకు అంటే అన్న రెగ్యులర్‌గా నేను కనీసం ఒక 60 కాల్స్ మాట్లాడతానన్న. ఈ అవునన్నగారు. 60 కాల్స్‌లో దాంట్లో ఇబ్బంది పడేవాళ్ళు, నిజంగా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎంతోమంది వెళ్తున్నారు ప్రైవేట్‌గా. వాళ్ళు ప్రైవేట్‌గా బాగుపడుతున్నారు. లేదా కొంతమంది అఫీషియల్‌గా వెళ్తున్నారు. వాళ్ళు సేఫ్ అవుతున్నారు. మీ మాటైతే బతికిస్తుందన్న. 100% చెప్తున్నాను గదా! అన్నగారు థ్యాంక్స్ అన్నగారు. ఓకేనా? మీరేం టెన్షన్ లేదన్నా. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండన్న. సరే అన్నగారు. రైట్ అన్న. థాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.